హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీటీఎఫ్ ఛానల్. మేము ఫస్ట్ వీడియో ఈరోజు స్టార్ట్ చేశాము. ఇది అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అమ్మవారి దయతోని ముందుకెళ్ళాలని. ఇప్పుడు ఈరోజు మేము పలుకుపోచమ్మ టెంపుల్కు వెళ్తున్నాము. ఇప్పుడు పలుకుపోచమ్మ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూపిస్తాము. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుందంట. మేము కూడా వెళ్తున్నాము, ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళాము. ఇప్పుడు చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతోని కానీ అమ్మవారి కానీ అక్కడికి వెళ్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. దానివల్ల మేము కూడా మా బీటీఎఫ్ ఛానల్ కూడా బాగా ఎదగాలి, మంచి మీరందరూ దాన్ని ఆదరించాలని మేము కూడా అమ్మవారిని కోరుకొని అక్కడ ఫస్ట్ వీడియో తీసి నేను బీటీఎఫ్లో పెడతాను. రూట్ చెప్తాను, రూట్ మ్యాప్ చెప్తాను. మీరు కూడా వెళ్ళండి, మొక్కండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. ఇప్పుడు నేను రూట్ మ్యాప్ అంతా తీసుకెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మొత్తానికైతే ఈరోజు అశోక్ అన్న పలుకుపోచమ్మ టెంపుల్ కి తీసుకోవడం జరుగుతుంది. ఇక పలుకుపోచమ్మ అమ్మవారి కాడికి పోయి దర్శనం చేసుకొని మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మంచి చేయాలి అని దర్శనం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇది ఇప్పుడు పోయేది జిన్నారం నుంచి పలుకుపోచమ్మ పోయే ప్రధాన దారి. మనం అటువైపు వెళ్తున్నాం. మనం ఇక మరి కాసేపట్లో 10-15 నిమిషాల్లో అమ్మవారి దర్శనం చేసుకొని ఇక మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇలాగే మాతో పాటు మహేందర్ సాబ్ ఉన్నాడు. అలాగే అక్కడ ఉన్న ఎడిటర్, కథా కార్యక్రమం మొత్తం మహేందర్దే. అవా చాలా హుషారులు ఉన్నావు అన్న. ఈరోజు గుడికి పోతున్నావా? గుడికి పోవాలి కదా, అప్పుడప్పుడు గుడికి కూడా పోవాల్సిందే. ఎన్నిసార్లు పోయినావు అన్న గుడికి? గుడికి దాదాపు నేను పోబట్టి 10 సార్లు 10 టైమ్స్ అయింది అనుకుంటా. చాలా మంచి అమ్మవారికి అయితే పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారిని మొక్కుకుంటే అన్ని జరుగుతాయి. ఓకే, మొత్తానికి ఈరోజు అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో బీటీఎఫ్ ఛానల్ పెట్టడం, మనం ఫస్ట్ వీడియో పలుకుపోచమ్మ అమ్మవారి అనుగ్రహం ఉంది, మనకు దేవుళ్ళ అనుగ్రహం ఉంది. మనం అమ్మవారి ఛానల్ పెట్టడం వల్ల, అమ్మవారే కొత్తగా ఛానల్ పెట్టడం వల్ల ఆ ఛానల్ కి ఒక మంచి పవర్ఫుల్ శక్తి రావాలని చెప్పి ఆ ఉద్దేశం మీద ఈ రోజు అమ్మవారి టెంపుల్ ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మీరు గిట అమ్మవారు టెంపుల్ ఏ విధంగా ఉంది, ఏం కథ, అక్కడ పరిసర ప్రాంతాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మరో 2 నిమిషాల్లో మనం చేరుకునే వాళ్ళైతేనే చూసిరా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చెట్లు, ఇక్కడ పచ్చడి చెట్లు, ఇక రోడ్ల మీదనే ఒడ్లైతే పోసుకోవడం చూస్తున్నాం. ఇక మనకంతా తెలిసిందే, వాతావరణం అయితే మంచి వాతావరణం ఉంది. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంది. ఇంకా మంచి వాడడంతో ఒడ్లు గిట కొంచెం తడిగా ఉండడం వల్ల ఇక వీళ్ళు పోసుకోవడం జరిగింది రోడ్డు మీద. మహేందర్ అయితే మొత్తానికి అయితే మమ్మల్ని జాగ్రత్తగా గుడికి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సేఫ్ డ్రైవింగ్ తో మళ్ళా బెల్ట్ మాత్రం పెట్టుకోకుండా అయితే మర్చిపోవడం, మళ్ళా రూల్స్ అయితే పక్కా పాటించుకుంటా డ్రైవింగ్ చేయడం అయితే మనం చూస్తున్నాం. ఇక ఇక్కడ విలేజ్ వచ్చింది మధ్యలో. ఈ విలేజ్ పేరు వచ్చేసి రొయ్యపల్లి అట. ఇంకా రొయ్యలు ఎక్కువ ఉంటాయో మరి ఇక్కడ. రొయ్యలు అంటే చాలా ఇష్టం కదా నీకు? రొయ్యలు అంటే మహా ఇష్టం. అది తింటే కూడా మనకు మంచిది. ఇంకా కొలెస్ట్రాల్ గిట్ట రాదు, మంచి హెల్తీ ఫుడ్. రొయ్యలనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది బాబు. అవునా? ఓన్లీ ఫిష్ ఉండదు. అదే ఈరోజు నేను ఈరోజు కొత్తగా సబ్జెక్ట్ తెలుసుకున్నా మరి. ఇక కానీ మొత్తానికి అయితే రొయ్యలు తింటే మాత్రం ఒక అనుభూతి బాగుంటుంది, కానీ కొలెస్ట్రాల్ కూడా అలాగే వస్తుంది. సరిగ్గా కొలెస్ట్రాల్ తగ్గాలంటే మనం ప్రతిరోజు మనం ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. ఇంకా రన్నింగ్ రూపంగా, జిమ్మింగ్ రూపంగా. ఇక రోడ్డు చూస్తే అయితే మహా ఘోరంగా ఉంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో ఇంకా తెలియదు పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది. గుడికి వచ్చినప్పుడు కూడా రోడ్లను చూసి ప్రజా సమస్య చూసుకోవాలిగా. మొత్తం పంచరాయ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇక్కడ రోడ్లు. అయితే ఏదో వర్క్ నడుస్తుంది, ఈవినింగ్ కల్లా క్లియర్ చేస్తారు. చూడండి, ఇంకా పోతుంటే ఇక ఒడ్లు అయితే రోడ్ మొత్తంలో కనపడుతూనే ఉన్నాయి. ఒడ్లు ఎండపోసుడు అంతా టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఎండ పోయడం తోటి మరి ఒడ్లు మరి చితికి బిజం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనుకుంటా.
ఎందుకంటే కార్లు కూడా పోతా ఉంటాయి ఒడ్ల పైన, పక్క నుంచి వెళ్ళిపోతాయి. కొన్ని అయితే జరుగుతున్నాయి, పోతున్నాయి కొన్ని ఒడ్లు అయితే. సరే ఇక తప్పదు కదా, వాళ్ళు ఎండ పోసుకునే ప్లేస్ అయితే కావాలి కంపల్సరీ. ఆ రోడ్ మీద పోతేనే ఏదైతే వడ్లు అనేది ఎండి అంటే మార్కెట్ లోకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికంటే ఎక్కువ ఇలాంటి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దేనికంటే ఇప్పుడు ఒకటి డబుల్ రోడ్ లో, వన్ సైడ్ రోడ్ లో ఇప్పుడు చూడకుండా డైరెక్ట్ ఒకప్పుడు శోభా నాగిరెడ్డి ఇలాగే హై స్పీడ్ లో వచ్చి ఇదే వడ్ల మీద జారీ యాక్సిడెంట్ అయ్యి ఆంధ్రాలో కర్నూలు ఎమ్మెల్యే గారు స్టిడ్ అయ్యి కారు యాక్సిడెంట్ లో చనిపోయింది ఆమె, శోభా నాగిరెడ్డి. చాలా ప్రాబ్లంలు అయితే ఇక రహదారులకు వాళ్ళ వాహనదారులకు అయితే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రజెంట్ మనకి అదే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఎదురుగా కార్ వస్తుంది, ఆ కార్ ని సైడ్ జరుపుకోవాలంటే ఇక ఇబ్బంది అయితే. కానీ ఇది రైతులకు కరెక్ట్ ప్లేస్ లేక వాతావరణం సహకరించక ఇట్లా రోడ్ల మీద పోసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి వాటి కోసం ఒక స్పెషల్ గా ఒక ప్లేస్ పెడితే వాళ్ళు అక్కడే పోసుకుంటారు. అది కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఎండ పోయడానికి ఒక ప్లేస్ అనేది చూపించి ఓపెన్ ప్లేస్ ఇవ్వాలి. ఓపెన్ ప్లేస్ అనేది ఒకటి కట్టాలి, ఓపెన్ ప్లేస్ అనేది కట్టాలి. ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడే పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది దేవస్థానం, చాలా మంది హైదరాబాద్ నుంచి చాలా మంది పోయి వస్తారు. మొత్తానికి అయితే మనం పలుగుపోచమ్మ టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ లో ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి మామూలుగా ఒక 1 కిలోమీటర్ ఉంటుందా. ఇక్కడే ఇప్పుడే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. చూసుకోమని తింటావా, తీసే అమ్మవారికి శాఖ. మహేందర్ ఒక రౌండ్ కొట్టాలి, ఒక రౌండ్ కొట్టి అక్కడ ఒక అమ్మవారు ఉంటారు, అక్కడ ఒకటి దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి మన అమ్మవారిని లోపల టెంపుల్లో మొత్తము మహేందర్ మొత్తం చూపించాలి, మొత్తం చూపించేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక అమ్మవారు, ఈ అమ్మవారికి ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి కలిసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా శాఖ పోస్తారు కొంచెం ఉంచి ఒక సెట్. అర్చన వచ్చేస్తారా? నా లోపలికి వెళ్ళాలనా? లోపలికి లోపలికి మొత్తానికి అయితే దర్శనం మహేందర్ ఆధ్వర్యంలో దర్శనానికి కంప్లీట్ చేసాం. మంచి వీడియో. కానీ నువ్వు కొబ్బరికాయ కొట్టడం మర్చిపోతున్నావు. కొబ్బరికాయ కొట్టుకుందా? కొబ్బరికాయ కొట్టకపోతే ఎట్లా? కోతి కళ్ళు అవుతుంది చూడు. Running. Running.
నడుచుకుంటూ పోతున్నాం. మరి ఏం చేయాలి? నడుచుకుంటూ వచ్చినా నడుచుకుంటూ పోతున్నా. నడు. चल चल पक्का पक्का कोटे पक्का कोटे यार ఇప్పుడు అడ్డంగా మనం ఈ కారుకు నువ్వు ఆగు నువ్వు ఒక్కసారి కారు ఆగు తర్వాత ఏరా ఆగదు రన్నింగ్ 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 మంచిగా ఇప్పుడే మేము రిటర్న్ బ్యాక్ అయ్యాము. దర్శనం చేసుకున్నాము మంచి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మేకలం కానీ తర్వాత అన్ని బలి ఇచ్చి వండుకొని తిని సంతోషంగా ఎప్పుడు ఇలాగే ఉండాలని అమ్మవారి కోరికతోని అందరు వెళ్ళిపోతుంటారు రిటర్న్లో సంతోషంగా. ఎందుకంటే అమ్మవారి దర్శనం కాగానే మరి అక్కడ ఏం మరిచిపోతారో మాకు తెలియదు, కానీ రియల్గా చెప్పాలంటే మేము కూడా అలాగే అయిపోయాము. మాకు కూడా అక్కడ ఏంటంటే అక్కడ పోగానే మాకు కూడా మంచిగా ఒక అమృతం చికెన్ ఇవన్నీ వండి మంచి భోజనాలు మంచిగా అందరూ మేకలను అన్నీ కోసుకొని అమ్మవారి దగ్గర అట్లా బలి చేయడం చేసుకుంటారు. కొన్ని బలి అనేది మేము కూడా యాక్చువల్ ఏంటంటే దాన్ని కూడా మేము విరుద్ధమే. బట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆచారం కోసం ఇక్కడ కొన్ని జరుగుతుంటాయి. మన ఆచారంలో మనం కూడా భాగం పంచుకున్నాం. మేము కూడా భాగం పంచుకొని తిరిగి ప్రయాణం అయితే ఏమంటాం మహేంద్ర, మనం కూడా భాగం పంచుకున్నాం. దానికి అది అమ్మవారి ఆచారం. దాని ప్రకారం మేమైతే ఎటువంటి బలి ఇవ్వలేదు. బట్ మేము ఒక జస్ట్ అక్కడ ఏంటంటే చికెన్ షాప్లో చికెన్ చెప్పేసి జస్ట్ అక్కడ ఫ్రై చేశారు. ఆ ఫ్రై చేసి వాళ్ళే వండారు, దానికి డబ్బులు తీసుకున్నారు, భోజనం వండించారు, అందరం తిన్నాము. ఇది ఏంటంటే ఆనవాయితీ. వీటికి వచ్చిన వాళ్ళు ఉట్టిగా వెళ్ళారు. కంపల్సరీ ఇంత భోజనము ఇంత ఏదైనా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చేసుకొని తిని వెళ్ళిపోవడం. అది అలా వెళ్ళిపోతేనే అమ్మవారు కూడా చాలా తృప్తి ఉంటుందని అందరూ అది ఎప్పటి నుంచో అది ఆచారంగా భావిస్తుంటున్నారు, ఆనవాయితీగా. దానికోసం మేము కూడా అదే చేసినాము. అంతేగాని ఏదైనా మేము హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా అందరం రిటర్న్ అయినాం. మళ్ళీ రిటర్న్ గో టు హైదరాబాద్. చాలా బాగుంటుంది. నేను చాలా నమ్మాను. అక్కడ అమ్మవారి దగ్గరికి పోతే అన్ని విధాలా అంతా మంచి జరుగుతుంది. నేను ఇప్పుడు ఈరోజు ఫస్ట్ వీడియో మీకు ఈ అమ్మవారి గురించి చూపించి అన్నీ అప్లోడ్ చేస్తున్నాము. దాని తర్వాత నుంచి నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు మీ యొక్క వినోదాత్మక వీడియోస్, మా యొక్క కంపెనీ యొక్క మా రెడ్ ఓన్ సంబంధించిన రోజుకు ఒక రెసిపీ చూపించి, అలాగే లైవ్ న్యూస్, మా బ్రదర్ ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ కూడా ఉంది, దాన్ని కూడా అప్డేట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ.